గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పరకాల పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పరకాల మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు ములుగురి భిక్షపతి ఆరోపించారు. పరకాల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలో పేరుకుపోయిన సమస్యల గురించి ఎమ్మెల్యేకు బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. పరకాలలో గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమని పరకాల మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు ములుగురి భిక్షపతి విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచిన రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గౌరవనీయులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని కలిసి పరకాల పట్టణ మరియు పరకాల ఉమ్మడి మండల సమస్యల గురించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా పట్టణ అధ్యక్షుడు మార్త భిక్షపతి, గౌరవనీయులు పెద్దలు మేఘనాథ్ గారు, రాజవీర్ గారు, భద్రయ్య గారు, పూర్ణాచారి గారు మేమందరం కలిసి ఇక్కడ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఒక గౌరవ మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారు తన యొక్క ఆర్థికంగా బలపడటానికి వ్యక్తిగత స్వార్థానికి పనులను మంజూరు చేసి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసినాడే తప్ప ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అభివృద్ధి పనులు ఈ ప్రాంతంలో చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సొంత లాభాల కోసానికి ఈ ప్రాంతంలో ధర్మారెడ్డి గారు అభివృద్ధి పనులు చేసింది, కానీ ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలు ఏమి కోరుకుంటారో దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రజల అవసరాలు ఏమవుతున్నాయో ఈ ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతంలో అనుభవం ఉన్న రాజకీయ నాయకునిగా ఈ ప్రాంత కార్యకర్తల అందరం కూడా కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తే సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా త్వరలోనే ఇవన్నీ కూడా నేను ఈ యొక్క అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో చర్చించి తప్పనిసరిగా ఈ పరకాల పట్టణాన్ని అభివృద్ధి పనులు తీసుకువెళ్తాము. నాకు కూడా తప్పనిసరిగా పరకాలను ముందు వరుసలో ఉంచాలని ఉంది. గతంలో నర్సంపేట కన్నా అభివృద్ధి పనులు ఉన్నటువంటి ఒక పరకాల ఇంత దీనస్థితిలో ఉందంటే నాకు కూడా ఒక రకంగా బాధగా ఉందని చెప్పి గౌరవనీయులు పెద్దలు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అతని మాటలను చూస్తే మాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది.